ఈ 596 మార్క్స్ అనేవి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి సాధించడం నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే ఈ 596 మార్క్స్ అనేవి ఈ 2025-26 ఇయర్స్‌కి స్టేట్ ఫస్ట్ అనేది ఈ మార్కే హైయెస్ట్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ 596 మార్క్స్ రావడానికి కారణం ముఖ్యంగా నా స్కూల్లో నా టీచర్స్ ఇచ్చిన సపోర్ట్, ఎంకరేజ్‌మెంట్ అలాగే గైడ్‌లైన్స్ అనేవి నేను ఫాలో అవ్వడం. అలాగే మా హెచ్ఎం సార్ అయితే ప్రతిరోజు వెళ్ళిన వెంటనే మార్నింగ్ ప్రతి స్టూడెంట్‌కి కూడా మోటివేషన్ క్లాస్ అనేది ఇస్తూ ఉండేవారు. సార్ ఇచ్చిన మోటివేషన్ క్లాస్ వల్ల ప్రతి స్టూడెంట్ కూడా చాలా బాగా స్ఫూర్తి పొంది హైయెస్ట్ మార్క్‌ని చేస్ చేయడానికి హెల్ప్ అయింది. ఈ 596 మార్క్స్ అనేవి నా పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే నేను సాధించలేను. నా టీచర్స్ ఎంత భాగమైతే ముఖ్యంగా మేజర్ రోల్ ఎలాగైతే ప్లే చేసిందో నా పేరెంట్స్ కూడా అంతే మేజర్ రోల్ ప్లే చేశారు. వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోతే నేను ఇన్ని మార్క్స్ స్కోర్ చేయలేను. అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సార్ అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చిన సపోర్ట్ కూడా ప్రతి స్టూడెంట్‌కి హెల్ప్ అయింది. అలాగే నాకు కూడా చాలా హెల్ప్ అయింది. దీనికి డిఓ సార్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను సార్. అలాగే నేను ప్రేరణ ప్రోగ్రామ్‌కి వచ్చాను. అప్పుడు ఆర్జేడీ మ్యామ్ ఒక మాట అన్నారు. స్టేట్ ఫస్ట్ వస్తే ఈసారి ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్‌ని మనం కలవచ్చు అని చెప్పేసి అన్నారు. నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను. కానీ చంద్రబాబు సార్‌ని కలవలేకపోయాను. కాకపోతే లోకేష్ సార్‌ని కలిశాను. దీనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీనికి థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఇచ్చిన మోటివేషన్ వల్లే నేను ఇన్ని మార్క్స్ స్కోర్ చేశాను మ్యామ్. మీరు ఇచ్చిన మాట వల్ల నేను గట్టిగా స్టెప్ తీసుకుని సాధించడానికి ట్రై చేశాను మ్యామ్. అలాగే డిటిఓ సార్ అయితే మా ఇంటికి వచ్చి నన్ను చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ ఆ రోజు సాటర్డే అవడంతో సార్ చెప్పారు. సార్‌కి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ఒక శాల్వా పంపించారని చెప్పేసి అన్నారు. ఆ శాల్వాని నాకు తెచ్చారు సార్. ఆ రోజున నన్ను సన్మానించడానికి ఆ శాల్వా తెచ్చారు. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సార్ చాలా థ్యాంక్ యూ సార్. ఆ రోజు మా ఇంటికి వచ్చి సార్ నాతో ఒక మాట అన్నారు. నువ్వు ఇన్ని మార్క్స్ స్కోర్ చేయడానికి గల కారణం ఏంటని అడిగారు. అండ్ నేను చెప్పాను సార్ నేను మొబైల్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేయలేదు. దాన్ని చాలా దూరంగా ఉన్నానని చెప్తే అన్నారు సార్. ఫస్ట్ మొబైల్ ఫోన్ అనేది మాత్రమే నీ యొక్క శత్రువు అని చెప్పేసి సార్ అన్నారు. ఆ మాట నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను సార్. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే లాస్ట్ సోమవారం నేను లోకేష్ సార్ దగ్గరికి వెళ్ళాను షైనింగ్ స్టార్ అవార్డ్ రిసీవ్ చేసుకోవడానికి. ఆ రోజు సార్ చాలా బాగా మాట్లాడారు. అందరినీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ అందరినీ చాలా విషెస్ చెప్పారు అందరికీ కూడా. దీనికి లోకేష్ సార్ కూడా ఈ స్టేజ్ మీద ఉండి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. అమ్మాయి మాట చెప్పింది. ఆర్జేడీ మేడం వచ్చారు, ప్రేరణ ప్రోగ్రాంలో చెప్పారు నువ్వు స్టేట్ ఫస్ట్ రా, నీకు డైరెక్ట్ సీఎం గారు కలుస్తారు అని చెప్పారట. కానీ సీఎం గారిని కలవకపోయినా నారా లోకేష్ గారిని కలిసింది. అమ్మాయి చాలా బాగా చెప్పింది. రెండో విషయం, నాకు వాడపల్లి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. డిటిఓ గారు నాకు వాడపల్లి నుంచి సాల్వ్ తీసుకొచ్చి డైరెక్ట్ నాకు కప్పారు అని చెప్పి అమ్మాయి ఆనందాన్ని మనం చాలా ఎక్స్ప్రెస్ చేసే విధానం చాలా ఆనందంగా ఉంది. సో ఆ అమ్మాయిలాగే నాన్న ఇప్పుడు డిఓ సార్ ఇంకో విషయం ఇప్పుడే చెప్పారు, నీకు మరలా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మాట్లాడే అవకాశం ఇస్తారట. నెక్స్ట్ బండారులంక జ్యోతి